ఈ రీల్ని కనుక నువ్వు స్కిప్ చేస్తే ఒక మంచి కోడింగ్ ఇంటర్వ్యూ క్వశ్చన్ అయితే నువ్వు మిస్ చేసుకున్నట్లే. అదేంటి అంటే టూ సమ్ ప్రాబ్లం. మనం లాస్ట్ వీడియోలో బ్రూట్ ఫోర్స్ అప్రోచ్ అయితే చూసాం, బట్ ఈ వీడియోలో ఆప్టిమల్ సొల్యూషన్ అయితే చూద్దాం. ఇక్కడ దీని టైం కాంప్లెక్సిటీ వచ్చేసరికి O(n) తోటి అయిపోతుంది అనమాట. సో మనకి ఎప్పుడు ఇంటర్వ్యూస్ ఉన్నా సరే మనం ఆప్టిమల్ సొల్యూషన్ ఇవ్వడానికి ట్రై చేయాలన్నమాట. సో ఇక్కడ మనం యూజ్ చేసే కాన్సెప్ట్స్ వచ్చేసరికి హ్యాష్ మ్యాప్, దీన్నే డిక్షనరీ అని కూడా అంటారు. డిక్షనరీ ఈజ్ నథింగ్ బట్ కీ వాల్యూ పేర్ లాగా డేటా అనేది స్టోర్ అయ్యి ఉంటుంది. అండ్ ఇక్కడ నెంబర్స్ అనే ఒక ఏరే తీసుకుంటున్నాం, అండ్ మనకి ఒక టార్గెట్ వాల్యూ ఉంటుంది, అండ్ మనం తీసుకున్న నెంబర్స్కి పొజిషన్స్ అనేవి ఉంటాయి కదా, వాటిని ఇండెక్స్ అంటారు. లైక్ 0 నుంచి స్టార్ట్ అవుతుంది. మనం ఇక్కడ యూజ్ చేసే లాజిక్ ఏంటి అంటే ప్రతి నెంబర్కి మనం కాంప్లిమెంట్ ఫైండ్ అవుట్ చేయడం. ఇక్కడ కాంప్లిమెంట్ అంటే టార్గెట్లో నుంచి కరెంట్ నెంబర్ని ఎలిమినేట్ చేయడం. సో మనకి అలా చేసినప్పుడు ఒక నెంబర్ అనేది వస్తుంది కదా, అది కనుక డిక్షనరీలో ఉంటే మనకి ఆన్సర్ ఫైండ్ అవుట్ అయిపోయినట్టే. దీన్ని ఇంకా సింపుల్గా కోడ్ తోటి చూద్దాం. మనకి ఇక్కడ నెంబర్స్ ఉంది, టార్గెట్ ఉంది, అండ్ n = లెంత్ అని చెప్పేసి లెంత్ కనుక్కుంటున్నాం, అండ్ ఒక ఎంటీ డిక్షనరీ అనేది క్రియేట్ చేస్తున్నాం. ఇప్పుడు మనం ఒకటే ఫర్ లూప్ అనేది యూజ్ చేస్తున్నాం. ఫర్ i ఇన్ రేంజ్ ఆఫ్ n అంటున్నాం. ఇక్కడ i వాల్యూ స్టార్టింగ్ ఫ్రమ్ 0. సో ఇప్పుడు కాంప్లిమెంట్ అనే ఒక వేరియబుల్ తీసుకొని టార్గెట్ మైనస్ నమ్స్ ఆఫ్ i చేస్తున్నాం. ఇక్కడ i వాల్యూ వచ్చేసరికి 0 కాబట్టి 0th పొజిషన్లో 2 అనే నెంబర్ ఉంది. సో ఇప్పుడు మనకి కాంప్లిమెంట్ అనేది ఎంటీ డిక్షనరీలో ఉందా లేదా అని చెప్పి చెక్ చేస్తున్నాం. ఒకవేళ ఉంటే కనుక ఆ కాంప్లిమెంట్ యొక్క ఇండెక్స్ అలాగే మనం ప్రెజెంట్ ఉన్న నెంబర్ యొక్క ఇండెక్స్ రెండింటిని ప్రింట్ చేస్తున్నాం. ఇంకా అక్కడితోటి బ్రేక్ చేస్తున్నాం. ఒకవేళ లేదు అంటే మనం ఆ ఎంటీ డిక్షనరీలోకి కొత్త వాల్యూని యాడ్ చేసి దాన్ని ఇండెక్స్ తోటి స్టోర్ చేస్తున్నాం. అయినో మీకు ఇంకా క్లారిటీ అనేది వచ్చి ఉండదు. సో దట్ నేనేంటి అంటే స్టెప్ బై స్టెప్ డ్రై రన్ చేసి ఇంకా ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో స్టెప్ 1లో ఏంటి అంటే మనం ఫస్ట్ ఒక నెంబర్ని పిక్ చేసుకుంటాం. అది వచ్చేసరికి 2. సో నాకు ఇప్పుడు కావాల్సిన టార్గెట్ ఏంటి, 9. సో 2 ఆల్రెడీ నా దగ్గర ఉంది కాబట్టి మరి 9 రావాలంటే ఇంకా ఏం చేయాలి, 9 - 2 = 7. సో 7 అనేది మ్యాప్లో ఉందా లేదా అని చెప్పి చెక్ చేస్తాం. సో మ్యాప్ అనేది ఎంటీగా ఉంది కాబట్టి సో 2 అనేది దాని యొక్క ఇండెక్స్ తోటి స్టోర్ చేస్తాం. అండ్ ఇప్పుడు స్టెప్ 2లో నెక్స్ట్ నెంబర్ ఏంటి, 7. సో మళ్ళీ సేమ్ లాజిక్ యూజ్ చేస్తాం. టార్గెట్ అనేది 9, కరెంట్ నెంబర్ అనేది 7. సో 9 - 7 = 2. సో 2 అనేది మ్యాప్లో ఉందా లేదా అని చెప్పి చెక్ చేస్తాం. సో ఇక్కడ ఉంది కాబట్టి మనకి పేరు దొరికేసింది అని అనుకోవాలి. సో అప్పుడు ఏంటి, 2 + 7 9 కాబట్టి దాని యొక్క ఇండెక్స్ ప్లస్ దీని యొక్క ఇండెక్స్ రిటర్న్ చేసేస్తాం. సో ఇక్కడ ప్రాబ్లం అనేది సాల్వ్ అయిపోయింది. అండ్ ఇక్కడ టైం కాంప్లెక్సిటీ వచ్చేసరికి O(n), ఎందుకంటే ఒకటే లూప్ యూజ్ చేస్తున్నాం. అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ కూడా O(n). అండ్ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రీల్ షేర్ చేసి మన పేరుని ఫాలో అవటం మాత్రం మర్చిపోకండి.